గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో కీలక సమావేశం కొనసాగుతుంది. పార్టీ విస్తృత సమావేశాన్ని ఈరోజు జాతీయ కార్యాలయంలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రారంభ ఉపన్యాసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేశారు. ముఖ్యంగా పార్టీకి సంబంధించిన విషయంలో గత ఏడాది కాలంగా అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ పరంగా ఏ విధంగా ముందుకు వెళ్లారు, నేతల మధ్య సమన్వయం అంశాల మీద ఈరోజు నేతలకి దిశానిర్దేశం చేయబోతున్నారు. వాటితో పాటు పార్టీ భవిష్యత్ కార్యాచరణ సంబంధించి కూడా కీలక ప్రసంగం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే చేయబోతున్నారు. మంత్రి నారా లోకేష్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా నేతలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయబోతున్నారు. వాటితో పాటు రాబోయే వచ్చే నెల నుండి పార్టీకి సంబంధించిన విషయంలో కొంత ప్రజల్లోకి వెళ్ళాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి ప్రచారం అనే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. జూలై 2వ తేదీ నుండి ఈ కార్యక్రమం చేయబోతున్నారు. ఎమ్మెల్యేలు అదేవిధంగా స్థానిక నేతలందరూ కూడా ప్రజల వద్దకు వెళ్ళి ఏడాది పాలనలో అందించినటువంటి సంక్షేమ పథకాలు, చేసినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే సుపరిపాలనలో తొలి అడుగు అంటూ ఈ కార్యక్రమాన్ని ఇంటింటికి ప్రచారం కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన విషయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా పయ్యావుల కేశవ ఈ ఏడాదిలో సాధించిన విజయాలు, వాటి గురించి ఉపన్యాసం చేయబోతూ ఉన్నారు. పార్టీకి సంబంధించినటువంటి 170 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పుకున్నట్లే పార్టీకి సంబంధించిన విషయంలో ఏ విధంగా ఏడాది కాలం ముందుకు వెళ్ళాం, ముఖ్యంగా కూటమిలో ఉన్న నేపథ్యంలో కూటమికి సంబంధించినటువంటి పార్టీలతో ఏ విధంగా సమన్వయం చేసుకుని వెళుతున్న అంశాలకు సంబంధించి కూడా నేతలకి దిశానిర్దేశం అయితే చంద్రబాబు చేయబోతున్నారు. వాటితో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ పరంగా కొంత ఇన్యాక్టివ్గా ఉంటున్నారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత కొంతమంది ప్రజలకు అందుబాటులో ఉండట్లేదనే ఒక విమర్శలు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అలాంటి వాళ్ళకి కొన్ని సూచనలు కూడా చేయబోతున్నారు. కొంత వార్నింగ్ కూడా ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ విషయంలో కొంత అసంతృప్తి ఉందనేది గత నెలలో వచ్చినటువంటి కేకే సర్వే కూడా చెప్పిన నేపథ్యంలో వాళ్ళు ఏ విధంగా పనితీరుకు మెరుగుపరుచుకోవాలి, అటు పాలనతో పాటు ఇటు పార్టీని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, 2029 ఎన్నికల్ని ఇప్పటి నుంచే ఏ విధంగా సన్నద్ధం అవ్వాలనే అంశాల మీద దిశానిర్దేశం చేయబోతున్నారు. కొంతమంది మంత్రులు, అదేవిధంగా పార్టీలో కొంతమంది నేతల మీద కొంత విమర్శలు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాటి మీద కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళకి దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు. కీలక సమావేశం అని చెప్పుకోవచ్చు. మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి అక్కడ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఏ విధంగా తిప్పికొట్టాలి, ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6లో పథకాలని ఒక్కొక్కటిగా అమలు చేయడంతో పాటు అభివృద్ధి మీద కూడా దృష్టి పెడుతున్న నేపథ్యంలో ఏ విధంగా పాలనను గాడిలో పెడుతున్నాం, రాబోయే 4-5 పాలనతో పాటు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా నిలబెట్టుకోబోతున్న అంశాలని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. దానిలో భాగంగానే స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు క్రియాశీలక పాత్ర పోషించాలి కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా నేతలకైతే చంద్రబాబు దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు. ప్రస్తుతం అయితే ప్రారంభ ఉపన్యాసం చంద్రబాబు చేస్తున్న తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయబోతున్నారు. అసలు సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి ప్రచారం కార్యక్రమం ఉద్దేశం ఏంటి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ప్రజల వద్దకు వెళ్ళాలి అంశాలని ఆయన వివరించబోతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈరోజు జరగబోతున్న సమావేశంలో చంద్రబాబు కొన్ని కీలక అంశాలను నేతలకి చెప్పబోతున్నారు. ఖచ్చితంగా పార్టీకి సంబంధించిన విషయంలో ఇన్యాక్టివ్గా ఉన్నా లేకపోతే అశ్రద్ధగా ఉన్న వాళ్ళ మీద చర్యలు ఉంటాయని ఇప్పటికే చంద్రబాబు హెచ్చరించిన నేపథ్యంలో ఈరోజు సమావేశంలో అలాంటి కొంత ఇన్యాక్టివ్గా ఉన్న నేతలు కానీ, కొంత పార్టీకి దూరంగా అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నటువంటి నేతలపై కూడా సీరియస్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్, ఆర్టీవీ, మంగళగిరి నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.